Guys, welcome back to my YouTube channel Mrs. Sam Official. ఈరోజు ఏంటంటే నేను హెయిర్ కట్ అయితే చేద్దాం అనుకున్నా. హెయిర్ కట్ అంటే ఫుల్ హెయిర్ కట్ అలా కాదు, ముందు చిన్న లేయర్స్ లాగా అలా చేసి ఎప్పటి నుంచో నాకేంటంటే సేమ్ హెయిర్ ఉందన్నమాట. ఇంతే, ఇంకా ఒకటే హెయిర్ స్టైల్. నేను ఎప్పుడు హెయిర్ కూడా లీవ్ చేసుకోను, మ్యాక్సిమం టైమ్స్ జడేసుకునే ఉంటాను. కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. సో దానికోసం ఏంటంటే నేను చిన్న లేయర్ కట్ అయితే చేద్దాం అనుకున్నాను. ఎక్కువ కాదు, ఫ్రంట్ ఒక 2-3 లేయర్స్ అయితే వస్తే నాకు కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అని నేను అనుకున్నాను. సో ఎగ్జాక్ట్గా నేను కట్ చేసే టైంలోనే మా చెల్లి మా అమ్మ వచ్చేసారు. అంటే వీడియో తీసేది మా చెల్లి వీడియో తీసేది. మా చెల్లి ఒకేసారి నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టు అయింది, నువ్వు కట్ చేస్తే అనింది. మా అమ్మ వచ్చి ఫుల్ ఫైర్ అయిపోయింది అనమాట. ఎందుకు కట్ చేస్తున్నావు, నువ్వు వీడియోల కోసం కట్ చేసినావు అది ఇది అని. యూజువల్గా నేను వీడియో కోసం అయితే కట్ చేద్దాం అనుకోవట్లేదు. నాకు పర్సనల్గా కొంచెం చేంజ్, ఎప్పుడైనా నేను అంతకుముందు 1-2 టైమ్స్ జస్ట్ చిన్నగా ఇక్కడ ఫ్రంట్ ఇట్లా ఒక 1-2 చాలా మినిమల్ కట్ అయితే చేశాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ తీసేసరికి ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఒకేసారి ఫైర్ అయిపోయింది. సో నేను అందుకనే అయితే ఈరోజు హెయిర్ కట్ చేయలేకపోయాను. నేనైతే తర్వాత ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ లిటిల్ బిట్ డిఫరెంట్ అండ్ I will show it to you guys for the next day. Thank you. See you after cutting my hair. Okay, thank you guys. Hey guys, again నేను నెక్స్ట్ డే అయితే స్టార్ట్ చేశాను హెయిర్ కట్ చేద్దామని. నేను మా చెల్లి వీడియో అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఈరోజు మా అమ్మ అయితే వేరే పనిలో ఉన్నారు. సరే మా అమ్మ తొందరగా పని చేసేసలో పోయి మేము చేసేద్దాము అనుకున్నాం. మా అమ్మ కూడా ఏమనరు, కాకపోతే ఏంటంటే చూస్తారనమాట. చూస్తే నాకు కొంచెం డిస్ట్రాక్షన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు చూస్తూ ఉంటే నేను వీడియో తీసుకోవడం నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. నాకు బాగా మా చెల్లి అలవాటు కాబట్టి మా చెల్లి చూసినా కూడా నాకు అంత అనిపించదు. సో అందుకని మా చెల్లిని వీడియో తీయమని చెప్పాను. ఇక్కడైతే నేను చెప్పినట్టు మినిమల్ హెయిర్ కట్ అయితే చేద్దామని ఫ్రంట్ లేయర్స్ అనమాట. అది కూడా నేనైతే 3-4 లేయర్స్ చేద్దాం అనుకున్నాను. కానీ మా చెల్లి ఫ్రంట్ ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంది ఎక్కువ లేయర్స్ తీయొద్దు అని. ఎందుకంటే మనకి మీరు చూస్తున్నారు కదా, ఫ్రంట్ లేయర్ ఫస్ట్ లేయర్ అయితే కొంచెమే ఉంటుంది, సెకండ్ లేయర్ ఇంకా లాంగ్ హెయిర్ ఉంటుంది, థర్డ్ లేయర్ 4th లేయర్ అలా వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ హెయిర్ అనేది కట్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకు అంత హెయిర్ కట్ చేయడం అనేది ఎవరికి ఇష్టం లేదు. నాకు పర్సనల్గా నాకు కూడా అంత ఇష్టం లేదు. సో నేనైతే 4 లేయర్స్ చిన్నగా కట్ చేద్దాం అనుకున్నా. తర్వాత ఒక పక్క మా చెల్లి అలా చెప్పేసరికి మళ్ళీ ఎందుకులే అనవసరంగా అని నేను ఒక 2 లేయర్స్తో అయితే ఆపేద్దాం అనుకున్నాను. మీరైతే ఫస్ట్ లేయర్ చూసారు కదా, ఫస్ట్ ఫ్రంట్ సెక్షన్ అయితే కొంచెం తీసుకుని అది రబ్బర్ పెట్టాను. మళ్ళీ సెకండ్ లేయర్ అనేది తీసుకుని చూసిన. సెకండ్ లేయర్ వచ్చేసరికి కొంచెం హెయిర్ లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, నేను చూసుకున్నాను అనమాట ఎంత లెంత్ కట్ చేద్దాం. కొంచెం పైకి కట్ చేయొచ్చు 3-4 లేయర్స్ అయితే. సో నేను కట్ చేసేది ఓన్లీ 2 లేయర్. నేనైతే చెప్తున్నాను అక్కడ హెయిర్ కట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అని. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు సెలూన్లో కూడా ఒక ప్రాపర్ హెయిర్ కట్ అయితే ఎప్పుడు చేయించుకోలేదు. అసలు హెయిర్ కట్టే చేయించుకోలేదు. ఎప్పుడు సెలూన్కి వెళ్ళి ఈ స్టైల్ ఆ స్టైల్ జస్ట్ గో విత్ ద ఫ్లో. ఒక తిరుపతి వెళ్ళినప్పుడు లేకపోతే అట్లా టెంపుల్స్కి వెళ్తే మాత్రం కంపల్సరీ 3 కత్తెర్లు 5 కత్తెర్లు అలా ఇస్తారు కదా టెంపుల్లో, అలానే ఇచ్చాను తప్ప ఎప్పుడు హెయిర్ స్టైల్ అయితే చేయించుకోలేదు సెలూన్లో. ఇప్పుడైతే నాకు జస్ట్ నాకు ఐడియా అయితే ఉంది, నేను చేసుకోగలను ఒక లేయర్ కట్ అనేది ప్రాపర్గా చేసుకోగలను. కానీ నాకు అంత ఎక్కువ హెయిర్ కట్ అయితే చేయడం ఇష్టం లేదు. దానికోసం ఏంటంటే నేను జస్ట్ మినిమం హెయిర్ కట్ ఎగ్జాక్ట్గా నాకు ఎలా కావాలనుకున్నాను అలా 2 లేయర్స్ హెయిర్ కట్ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే చూడండి ఎంత లెంత్ ఉందో. ఫస్ట్ అది సెకండ్ లేయర్ అనమాట, ఇది ఫస్ట్ లేయర్. ఫ్రంట్ హెయిర్ అనేది చిన్నగా ఉంటుంది కదా, మన లేయర్స్ ఎక్కువ లేయర్స్ అయ్యేసరికి ఎక్కువ హెయిర్ కట్ చేయాలి. దానికోసం నేను ఎక్కువ హెయిర్ కట్ చేయాలను. నాకైతే మంచిగానే అనిపించింది. ఇప్పుడు ఏంటంటే నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటే ఇంకొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది గాయస్. ఇప్పుడు ఏంటంటే నేను చూసుకున్నాను అనమాట ఎలా వచ్చింది ఏంటి అనేది.
నేనైతే మైండ్లో ఎగ్జాక్ట్గా ఎలా రావాలి అనుకున్నానో నాకైతే అలానే వచ్చింది. ఇక్కడైతే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను. హెయిర్ స్ట్రైట్నింగ్ ఏంటంటే స్టార్టింగ్ లేయర్స్ కూడా చేశాను. ఫ్రంట్ సైడ్ ఇటువైపు సైడ్కి పెట్టేశాను కదా, అది ఆల్రెడీ నేను ఆ హెయిర్ అయితే స్ట్రైటన్ చేసేసాను. కాకపోతే వీడియో రికార్డ్ చేయలేకపోయాను. నేను హెయిర్ స్ట్రైట్నర్ పెట్టగానే నాకు స్టార్ట్ చేసినప్పుడే కొంచెం కాలిందనమాట. ఎప్పుడు ఇది వీడియో తీయడం నాకు కొంచెం కొత్త కదా, సో నాకు కొంచెం టెన్షన్ వల్ల ఫస్ట్ అయితే కాలింది. ఆ స్టార్టింగ్ ఫ్రంట్ ఏదైతే స్ట్రైటన్ చేశానో అది తీయలేకపోయాను. అండ్ ఇప్పుడు కూడా నేను ఏంటంటే మొత్తం హెయిర్ అయితే స్ట్రైటన్ చేసుకోలేదు, జస్ట్ ఫ్రంట్ లేయర్స్ ఒక ఫ్రంట్ సెక్షన్ మీరు చూస్తున్నారు కదా, కొంచెం వరకు అయితే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నాను. మొత్తం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలంటే నాకు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఆల్రెడీ నాకు కొంచెం వీడియో రికార్డింగ్ వల్ల టెన్షన్ ఉంది కాబట్టి అలా ఎలానో చేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ మొత్తం హెయిర్ అంటే ఇంకా కొంచెం టైం ఎక్కువ పడుతుంది అని చెప్పి, సో నేనంటే ఓన్లీ ఫ్రంట్ సెక్షన్ ఆఫ్ హెయిర్ వరకు మీకు చూపిద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది, దానికోసమే చేశాను అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, అది జస్ట్ అక్కడ వరకు అయితేనే హెయిర్ స్ట్రైట్ చేశాను. అయితే ఎగ్జాక్ట్గా ఎలా రావాలనుకున్నాను, నేనైతే చాలా హ్యాపీ. సో ఎగ్జాక్ట్గా ఎలా అయితే నా మైండ్ సెట్లో నేను ఒక పిక్చర్ అనుకుంటాను కదా, నాకు ఇలా చేస్తే ఇలా రావాలి అని, ఇలా హెయిర్ కట్ చేస్తే ఇలా రావాలి. సో నాకైతే ఎగ్జాక్ట్గా అలానే వచ్చింది. నాకైతే చాలానే డిఫరెన్స్ అనిపించింది. మీకైతే అర్థమైందో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి ప్లీజ్. నేనైతే చేంజ్ వచ్చిందనే అనుకుంటున్నాను. నేను ఎలా అయితే అనుకున్నానో అలానే, నేను ఎలా అయితే నా మైండ్లో అనుకున్నానో అలానే వచ్చింది. ఎక్కువ హెయిర్ కట్ చేయకుండా మినిమల్ హెయిర్ కట్, లిటిల్ బిట్ చేంజ్ కావాలి అనుకున్నాను. సో ఐ ఫీల్ ఇట్స్ గుడ్, ఐ ఫీల్ రిఫ్రెష్. నేనైతే హ్యాపీ. ఇఫ్ యూ ఆల్సో లైక్, ఒకవేళ మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిసెస్ సామ్ అఫీషియల్. ఒకవేళ మీరు ఇంకా నాకు కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ.